వెస్ట్ బెంగాల్లో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల యువ క్రికెటర్ ప్రియాజిత్ ఘోష్ జిమ్ చేస్తూ మృతి చెందాడు. బెంగాల్ రంజీ టీంతో పాటు భారత జట్టుకు ఆడాలనుకున్న ప్రియాజిత్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా ప్రియాజిత్ కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగానే ప్రియాజిత్ మరణించాడని వైద్యులు స్పష్టం చేశారు. బెంగాల్లోని బీర్భం జిల్లా బోలాపూర్కు చెందిన ప్రియాజిత్ జిల్లా స్థాయి క్రికెట్ ఆడాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-16 జిల్లా స్థాయి టోర్నీలో అతడు టాప్ స్కోరర్గా నిలిచాడు. రంజీ టీంలో చోటే లక్ష్యంగా సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఫిట్నెస్పై ఫోకస్ పెట్టిన ప్రియాజిత్ తీవ్రమైన వ్యాయామాలతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రియాజిత్ అకాల మరణంతో బెంగాల్ క్రికెట్ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తన సహచర ఆటగాళ్లు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బెంగాల్ ఓ ప్రతిభావంతమైన బ్యాటర్ను కోల్పోయిందని అతడి సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఈ మధ్య గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఇందులో 30 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది పంజాబ్లో జరిగిన టోర్నీలో ఓ బ్యాటర్ 6 కొట్టి గుండెపోటుకు గురయ్యాడు. సహచర ఆటగాళ్లు అతనికి సిపిఆర్ చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్లో ఓ యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలాడు. అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అయితే తీవ్రమైన వ్యాయామాలు గుండెపై ఒత్తిడి తెస్తాయని, గుండెపోటుకు కారణమవుతాయని కార్డియాక్ సర్జన్లు తెలుపుతున్నారు.